రెడ్ విజన్ కార్డ్స్ గాని మనల్ని కాపాడలేవు. ప్రజలే మనకు ప్రభువులు. వారు తిరగబడి 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 14 ప్రయోగించి మన పోలీస్ స్టేషన్లలో మనల్ని బంధిస్తే పోలీసులకి మిగిలిన పరువు కూడా మిగలదు అని బోధించండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రామరాజ్యం ప్రత్యేక వ్యవస్థ ఏర్పడింది. పోలీసులు తప్పు చేసినా, న్యాయమూర్తులు తప్పు చేసినా వారి వారి కార్యాలయాల్లోనే 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 14 ప్రయోగించి అరెస్టు చేస్తాం. తప్పు సరిదిద్దుకున్నారా క్షమించి వదిలేస్తాం. అరే సిగ్గు శరం లేదండయ్యా మీ ప్రభుత్వాలకి. డీజీపీ గారు మీరు కూడా ప్రభుత్వంలో భాగం. ఆర్టికల్ 48 ప్రకారంగా గో సంరక్షణ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాలది. మీరు చేయలేరు, మీకు చేత కాదు. ఈ కోర్టు ఆర్డర్లు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, హైకోర్టులో నాట్ టు ఇంటర్ఫీర్ అనేటువంటి ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఎందుకు మీ పోలీసులు ఈ బాధితుల్ని 151 సిఆర్పిసి ప్రయోగించి ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్నారు? ఆలే సబ్ ఇన్స్పెక్టర్ గారు, యాదగిరిగుట్ట సిఐ గారు, మీ పోలీస్ స్టేషన్లలోనే మిమ్మల్ని బంధిస్తాం. 43 సిఆర్పిసిలను ప్రయోగించి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రయోగించి సిగ్గు శరం ఏమాత్రం ముందు తప్పు సరిదిద్దుకోండి అయ్యా. ఆ గోవులు ఎండకి ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి, చలిలో ఉడుకుతున్నాయండి. ఈ గోహత్య మహాపాతకాన్ని మీరు చుట్టుకోవద్దు అయ్యా. అలాగే మిగతా హైందవ సంఘాలకు కూడా పిలుపండి. ఎక్కడ ఘోరాలున్నా, అఘోరాలున్నా, నాగసాధువులున్నా ఈ యొక్క భువనగిరి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఈ బహదూర్పేట అనేటువంటి ఈ గ్రామానికి విచ్చేసి వారికి మద్దతుగా నిలవండి. ఆ పోలీసులు మనకు సర్వెంట్సే, న్యాయమూర్తులు మనకు సర్వెంట్సే. అయ్యా గుర్తెరిగి మీరు తప్పు సరిదిద్దుకోకపోతే మీ పోలీసులను మీ పోలీస్ స్టేషన్లలో బంధించి మేము గోశాల నిర్మిస్తాం. అయ్యా నా